ఎస్సీ న్యూస్ కు స్వాగతం. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు కష్టాలు. రామాయపట్నం పోర్టు నిర్మాణం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు శాపంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, ప్రయాణం నరకప్రాయంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అరవింద కంపెనీ ఉన్నప్పుడు తమ సమస్యలను కొంతమేరకైనా పట్టించుకునేవారని, నలుగురితో కలిసి చర్చించి పరిష్కార మార్గాలు చూసేవారని గ్రామ పెద్దలు గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన నవయుగ కంపెనీ మాత్రం తమ గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు తమ పంటలను పొలం నుంచి ఇంటికి తరలించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ఏర్పడిన గుంతల కారణంగా ధాన్యం బస్తాలు తరలించే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని, పంట నష్టం జరుగుతోందని రైతులంతా వాపోతున్నారు. భారీ లోడ్లతో వెళ్తున్న ట్రిప్పర్లు కూడా తరచూ గుంతల్లో ఇరుక్కుపోతున్నాయని, దీనివల్ల సమయం వృధా కావడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. నవయుగ కంపెనీ అధికారులు స్పందించి రోడ్లను వెంటనే బాగు చేయాలని, ప్రజల కష్టాలన్నీ తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పొట్టేళ్ల మురళి, కుర్రా సూర్యనారాయణ, దేవల చిన్న వెంకయ్య, గద్దగుంట శ్రీనివాసులు, రావూరి కృష్ణయాదవ్, మందలపు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ కుర్రా సూర్యనారాయణ ఈరోజు సేవూరు గ్రామం విజిట్ వెళ్తా ఉన్నాం. రామాయపట్నం మార్గ మధ్యలో రోడ్డు అంతా కూడా చాలా దారుణంగా ఉంది. లోకల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్టేలి మురళి గారు, అలాగే రావూరి కృష్ణ గారు, ఏలూరుపాడు శ్రీనివాసులు గారు అందరూ ఈ రోజు దారుణంగా పరిస్థితిగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు ఆర్టీసీ బస్సులు అయితేమి ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. ఆవులూరుపాలెం, రామాయపట్నం, చాకిచర్ల, అలాగే సేవూరు, పల్లెపాలెలు కూడా చాలా ఉన్నాయి. రోడ్డు ఎప్పుడు కూడా చాలా హెవీగా ఉంటది. అలాంటిది రామాయపట్నం పోర్టుకు సంబంధించిన నవయుగ కాంట్రాక్టర్స్ కానీ, నవయుగ సంబంధించిన కంపెనీకి సంబంధించిన వెహికల్స్ కానీ ఓవర్ లోడ్ తోటి రోడ్డుని చాలా దారుణమైన పరిస్థితిగా పడున్న దాన్ని 20 రోజుల నుంచి పొట్టేలు మురళి గారు చెప్తున్నా వాళ్ళు వినిపించకుండా వదిలేసి పట్టిపట్టడిగా ఉండటంతో ఈరోజు మురళి గారు దాన్ని ఆపడం జరిగింది. ఆపినందువల్ల ఈలోపు 4:30కి ఆపారు. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా వచ్చి సిఐ గారు అందరూ మాట్లాడి దాన్ని ఏదైనా సరే ఈరోజు వదలండి, రోడ్డుని ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేస్తాము, ఈ నైట్ రేపు మార్నింగ్ కల్లా క్లియర్ చేస్తాము, దీన్ని ఇమ్మీడియట్ గా మీరు చేస్తామని హామీ ఇచ్చినందు వలన వర్క్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు ఒక్కరోజు చూస్తాము, రేపంతా చూసి ఎల్లుండి మరలా కూడా వర్క్ కానీ చేయకపోయినా వర్క్ చేయని ఎడల మళ్ళా ఆపుతామని కూడా పొట్టేల మురళి గాని, అలాగే కృష్ణ గారు గాని, అలాగే గద్దగుంట శ్రీనివాసులు గాని అందరూ కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. అలాగే భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే నేషనల్ హైవే కూడా ముట్టడి కూడా ఈ గ్రామాలన్నీ కూడా పల్లె గ్రామాలు కానీ రావూరు, సేవూరు, సాలిపేట, ఏలూరుపాడు, రామపట్నం, చాగిచెర్ల, పట్టపాలెం, ఆవులూరుపాలెం ఏమైనా సరే ఇవన్నీ కూడా దీని మీద ఫోకస్ జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కానీ అందరూ కూడా దీని మీద కలెక్టర్ గారు కూడా బాగా దీని మీద ఆలోచించి, దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకొని ప్రజలకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దీని మీద బాగా గట్టి చర్యలు తీసుకొని రోడ్డును బాగా వేసి వాళ్ళకి ఇవ్వాలని మనసారా నేను కోరుకుంటున్నా.